హాయ్ ఫ్రెండ్స్, కర్ణ తెలుగు ట్రావెలర్కి స్వాగతం. నా యొక్క మొదటి వీడియో వచ్చి నేను పుట్టినటువంటి నా గ్రామం నుంచే మొదలు పెట్టాలనేసి నాకు కోరికండి. ఎందుకంటే మనల్ని కన్నా మన తల్లి, మనం పుట్టినటువంటి గ్రామము, మనం పుట్టినటువంటి దేశాన్ని మొదట మనం గౌరవించాలి. మన తెలుగు రాష్ట్రాలనే కాదు, మన భారతదేశంలో కాదు, మన ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు, ప్రదేశాలను వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో చూపిస్తూ ఉంటారు. కానీ నాకేమో మొదటి అడుగు నేను పుట్టినటువంటి గ్రామం నుంచి మొదలు పెట్టాలని నాకు కోరికండి. నా గ్రామంలోని వివిధ ప్రాంతాలను వెళ్ళి అక్కడ గల ముఖ్యమైనటువంటి ప్రదేశాలను మీకు మన యొక్క వ్లాగ్లో చూడబోతున్నాము. రండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే తెలుగంగ ప్రాజెక్టు. ఇప్పుడు నీళ్ళు ఏమంతగా లేదు. ఈ ప్రాజెక్టుని విజయవాడ నుంచి కృష్ణా వాటర్ సప్లై చేయడానికి, తమిళనాడుకు పంపడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ని అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు మరియు ఎంజీఆర్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంజీఆర్ గారి ఒప్పందంతో ఈ యొక్క ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. ఇప్పుడు నీళ్లు అంతగా లేదు కాబట్టి నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మార్గం ద్వారానే తమిళనాడుకు నీళ్లను పంపించడం జరుగుతుందండి. చూడండి, ఇదే తెలుగంగ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, మన విలేజ్కి వచ్చిన మొదటి రోజే మన యూట్యూబ్ ఛానల్లో ఈ విలేజ్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోని ఈ గంగమ్మ చెరువు మనం చూస్తున్నాము. ఇది దాదాపు 50 గ్రామాలకు నీళ్లను సప్లై చేస్తుంది. అది ఎండాకాలమైనా కానీ వానాకాలమైనా కానీ ఎప్పుడు ఈ చెరువులో నీళ్లు అలాగనే ఉంటుంది. రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి గంగమ్మ చెరువు. చూడండి ఫ్రెండ్స్, మన విలేజ్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క చెరువు ఉంది. నిరంతరం ఎల్లప్పుడూ నీళ్లు ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. అనేక గ్రామ ప్రాంతాలకు ఈ నీళ్లను త్రాగడానికి మరియు వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఈ చెరువులో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే విదేశీ పక్షులు దాదాపుగా చాలా వరకు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దాదాపుగా పక్షులు ఏమీ కనబడలేదు. చాలా వర్షాకాలంలో ఎక్కువగా విదేశీ పక్షులు వచ్చి గుడ్లను పెట్టి పొదిగి తన పిల్లలను తీసుకుని వెళ్తుందంట. చూడండి నీళ్ళు ఎంత స్టోర్ చేయబడిందో. మా గ్రామం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎక్కువగా రైతులు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. చూడండి, ఎటు చూసినా పచ్చటి పొలాల పంటలే. రైతులు ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయం పైన ఆధారపడి ఇక్కడ మా యొక్క గ్రామంలో నివసిస్తూ ఉంటారు. చూడండి, ఎటు చూసినా వ్యవసాయపు పంటలే. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక చెరువు చూసాము. ఆ చెరువుకి ఆనకట్టులోనే ఇక్కడ రైతులు బంతిపూ చెట్లను పెంచుతున్నారు. చూడండి, బంతిపూ చెట్లు. ఈ బంతి పువ్వులు ప్రతిరోజు ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే కోసి ఇక్కడ నుంచి చెన్నైకి దగ్గర ఒక 2 కిలోమీటర్లు అక్కడకు పంపిస్తూ ఉంటారు. చాలా ఈ చెరువు వల్ల, గంగమ్మ చెరువు వల్ల రైతులకు పూల మొక్కలే కాదండి, వ్యవసాయానికి అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, బంతిపూ మొక్కలు. ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న మోటివేషనే నాకు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ మీకు చూపించేటువంటి ఆ యొక్క ఎంకరేజ్మెంటు నాకు మీరు కల్పిస్తారని కోరుకుంటున్నాను.